జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కొరుట్లకు అత్యంత సమీపంలో కొలువు తీరినటువంటి వెంకటాపూర్లో కొలువు తీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణలు ప్రతి నెల ప్రతి పౌర్ణమి రోజు విశేషంగా భక్తజనులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సుందర దృశ్యాలు మనకు అగుపిస్తూ ఉంటాయండి. ఇక్కడ ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గిరి ప్రదక్షిణ చేస్తారో వారి కోరికలు తీరకపోవడం అనేదే ఉండదండి. ఇది ఈ మధ్యకాలంలో పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమి రోజు అంగరంగ వైభవోపేతంగా అశేష భక్తజనులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ శాసనాలు పొందుతారండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి. వెంకటాపూర్లో కొలువుదీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణలో మీరు పాలు పంచుకోండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విషయాలతో పాటు ఎందరో మహానుభావుల ప్రవచనాలు కూడా వినవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. విష్ణుదత్తాయ నమః. ఓం గౌడ సైన్యాధినాథాయ నమః. ఓం యజ్ఞపర్యం ఉటాకృతజ్యేష్యాణ యదన్నేనాదిరోహదే మేధావానస్య మహిమాం అతో జాయన్యస్య పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్యామృతం విధి. అందులో రండి. భాగీరథ విఖ్యాత పంచగంగ ప్రకీర్తనః. గంగాదేవి జటాజూటారిణి పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్యాః. శివస్య జటాజూటారిణి నమః. మనకేమొచ్చింది? ఆరోగ్యంగా ఉన్నాం, సమస్య నుంచి బయటపడ్డాం. ఉండడానికి ఇల్లు భూమి చాలా అన్ని ఉన్నాయి, ధనం ఉంది. మరి ఆరోగ్యం అనేది లేకపోతే ఏమవుతుంది? రోజు 20-30 గోళీలు తెచ్చుంటారు. కాబట్టి ఏముండాలి మనిషికి? ఆరోగ్యము, మనస్కారం. సంతోషం పాల్గొంది.
అంటే ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆయన ఉంది నడుపుకుంటూ ఆయన చెప్పి తీసుకెళ్ళి ఆదిశేష అనంత శయన పెట్టుకోవాలి